10వ తరగతి తెలుగు 4వ పాఠము కొత్త బాట. కొత్త బాట అనే పాఠాన్ని రాసిన రచయిత్రి పేరు డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు. ఇప్పుడు ప్రవేశికను చదువుతాను. ప్రవేశిక. ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదాం. ఈ ప్రవేశికలో కొత్త బాట అనే పాఠము తెలంగాణ మాండలికంలో రాయబడింది. మాండలికం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషను మాండలికం అంటారు. ఉదాహరణకు, తెలంగాణలో మాట్లాడే తెలుగు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే తెలుగు కంటే భిన్నంగా ఉంటుంది. ప్రజలు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ వారి ప్రాంతాలలో విభిన్నంగా మాట్లాడుతారు. దీనినే మాండలికం అంటారు. కొత్త బాట పాఠంలో 2 తరాలకు సంబంధించిన ఆ కథను ఈ పాఠంలో అక్కా తమ్ముడు 2 గంటల్లో 2 తరాలకు సంబంధించినటువంటి ఘర్షణ, సాధించిన విజయాలు వాళ్ళిద్దరూ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ సంభాషణలో సాంఘిక దురాచారాలు కూడా చెప్పుకోవడం జరిగింది. సాంఘిక దురాచారాలు అంటే సమాజంలో చెడుగా భావించే ఆచారాలు లేదా అలవాట్లు అంటారు. ఇవి సాధారణంగా ప్రజల జీవన విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి మరియు సాంఘిక అభివృద్ధికి ఆటంకము కలిగిస్తాయి కూడా. ఉదాహరణకు, సాంఘిక దురాచారాలు అంటే సమాజంలో బాల్య వివాహాలు కావచ్చు, కుల వివక్ష మరియు మద్యపానం, మత్తు పదార్థాల వాడకము, అలాగే జాతి మత వివక్ష, అలాగే వరకట్నము, అలాగే జ్యోతిష్యము, అలాగే మూఢనమ్మకాలు, అలాగే లింగ వివక్ష, ఇవన్నీ సాంఘిక దురాచారాల కిందికి వస్తాయి. ఈ సాంఘిక దురాచారాలు సమాజం అభివృద్ధికి అడ్డుపడతాయని చెప్పవచ్చు. ఈ కథ భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని రచయిత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త బాటలోకి నడక మొదలు పెడదాం. మొదటి భాగము చదువుతాను. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కథనో ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు బెనికెనంట. ఒర్రెలల్లా వంపులల్లా వడి ఆ బాట పొంటి వడి నడువ నా శాతగాదు తండ్రి అంట. ఎంత చెప్పిన గాని వాని సెవ్వు మీద పేను వార్తెనా, నా మాట ఇంటెనా, వాని పట్టు ఇడిస్తేనా. ఈ మాటలు అక్క తమ్మునితోటి చెప్తా ఉంది. నేను రాన్రా తమ్ముడు, అది ఎప్పటి బాటనో ఏం కథనో, ఆ బాట పొంటి నడిస్తే కూసుంటే నడుములు ఎరుగుతాయి, కాళ్ళు బెనుకుతాయి,
ఎప్పుడేసిందో ఏం కథనో అని చెబుతూ నా మాటలు వాడు చెవిన వినిపించుకోవడం లేదు, అందుకనే చెవు మీద పేను వార్తెనా అని అంటూ ఉన్నది అక్క తమ్మునితో. చెవు మీద పేను వార్తెనా అంటే దాని అర్థం ఏంటంటే, పేను తలలో ఉంటుంది, పేను పాకుతుంటే దురద కూడా మరి పెడుతుంది, అందుచేత ఆ స్పర్శ అనేది తెలుస్తుంది. కానీ అక్క చెప్పే మాటలను తమ్ముడు చెవిన వినిపించుకోవడం లేదు అని దీని అర్థం. నెక్స్ట్ పేర, తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటబడి కాదక్క మనూరుకో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాంక కాదు అంట ఒకటే పట్టు మొండి పట్టు జనగ పట్టు, ఇదెక్కడి సొద వీడెక్కడి నక్షత్రకుడురా నాయనా అంట పయనమై బండెక్కి బయలుదేరిన. తోవపొంటి ఊకున్నాడా లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుకపోతుండడు వసదాగిన పిట్టోలే. వస అంటే ఒక మొక్క. చిన్న పిల్లలకు మాటలు సరిగా రాకపోతే ఈ యొక్క మొక్క యొక్క పసరును చిన్నపిల్లలకు తాపిస్తారు. అలా తాపించినప్పుడు మోతాదు కంటే మించి ఎక్కువ తాపిస్తే మరి ఊకే ఎక్కువగా మాట్లాడుతారు. అలాగే ఆ తమ్ముడు కూడా వసదాగిన పిట్టలాగా మాట్లాడుతూ ఉన్నాడు అని అక్క అంటూ ఉన్నది. బాగా మాట్లాడే వారిని ఈ పదబంధంతో పిలుస్తారు. ఈ పేరాలోని అర్థము ఆ తమ్ముడిని అక్క ఈ విధంగా అంటూ ఉన్నది. తుమ్మ బంక అంటుకున్నట్లు వీడు నన్ను విడవడం లేదు, ఒకటే పట్టు మొండి పట్టు జనగ పట్టు అని అంటూ ఉన్నాడు. అక్క మన ఊరికి కొత్త బాటేసినాం, నువ్వు చూడాలి, నువ్వు మెచ్చుకోవాలి అంటూ ఒకటే పట్టుబడుతూ ఉన్నాడు. వాని మాటలకు తట్టుకోలేక తయారై బండెక్కిన బండి పోతనే ఉన్నది. తోవపొంటి ఉల్లాసం పట్టలేక తోవపొంటి పోతూ ఉంటే చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు, అందుకే వసదాగిన పిట్టలాగా అని అంటూ ఉన్నది అక్క. ఇక్కడ నక్షత్రకుడు అనే పదం వచ్చింది. ఈ జాతీయ పదాన్ని ఏ సందర్భంలో వాడతారంటే, ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా పీడించే వాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు. నక్షత్రకుడు అనే జాతీయాన్ని వాడుతారు. ఇక్కడ కూడా ఈ పాఠంలో అక్క రాను రాను అంటుంటే తమ్ముడు బలవంతంగా నువ్వు కొత్త బాట చూడాలి, నువ్వు నన్ను మెచ్చుకోవాలి అని ఒకటే పట్టుబట్టాడు. అలా అక్కగారిని రమ్మంటున్నప్పుడు అక్క తమ్ముడిని నక్షత్రకుడు అనే జాతీయాన్ని ఉపయోగించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ పేర, అక్క ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం, ఏమనుకున్నవో ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రొద, పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు దొడిగి సోకులు పోతుండది. ఆ మోదుగు వనం జూడు, పేయి అంతా పులకరించినట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదువోలే సాలు సాలుగా నిలబడ్డవి. ఆ పొంటే ఉన్న మద్దుల జర వారజోడు, ఎంత ఎత్తుకు ఎదిగినవో, కొటారి కొమ్మలల్ల తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో, ఏందే అక్క ఉల్కవు పల్కవు. ఈ పేరాలో అర్థము, అక్క ఈ కాలము ఈగకాలం, పూలకాలము, ఎన్నెల మాసం అని అక్కగారికి తమ్ముడు చెప్తూ ఉన్నాడు. మనకు ఋతువులు మొత్తం 6 ఋతువులు. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు,
3 వర్ష ఋతువు, 4 శరదృతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. ఇక్కడ ఈ పేరాలో పూలకాలం, ఈ పూలకాలం అనేది ఎక్కువగా వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో మరి చెట్లు పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులు పూసినప్పుడు ఎక్కువగా ఈగలు ఆ పూల మీద వాలి రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటాయి. అందుకే తమ్ముడు ఇలా అంటూ ఉన్నాడు, ఇది ఈగ కాలము, పూలకాలము, వెన్నెల మాసం. ఈ వెన్నెల మాసం కూడా ఫిబ్రవరి, ఏప్రిల్ ఆ నెలలో శరద్ ఋతువు. ఆ ఋతువులో మరి వెన్నెల ఎక్కువగా వస్తుంది. వసంత ఋతువులో ఈ ఆకులు రాలడం, మళ్ళీ చెట్లు చిగురిస్తాయి. అందుకే ఈ పేరాలో పండాకులు రాలిపోతున్నాయి, చెట్లు కూడా మళ్ళీ చిగురించుకొని ఆ చెట్లు పచ్చగా పసరు పోసుకొని నిండి ఉన్నాయి అని అంటూ ఉన్నాడు తమ్ముడు. అదిగో అక్కడ ఉన్నటువంటి మోదుగు వనం చూడు అంటూ ఉన్నాడు. మోదుగు చెట్లు, ఆ మోదుగు వనం చూడు అని అక్కతో అంటూ ఉన్నాడు. ఆ మోదుగు వనము, పేయి అంటే అర్థం శరీరం. ఆ మోదుగు చెట్లు అన్నీ మొగ్గ తొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళహారతులు పడుతున్నట్టుగా ముత్తైదువ వలె సాలు సాలుగా ఉన్నవి అని అంటూ ఉన్నాడు. ఆ మోదుగు చెట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి ఆ కొత్త బాటకు మంగళహారతులు పడుతున్నట్టుగానే ఉన్నాయక్క అని చెప్తూ ఉన్నాడు. ముత్తైదువ అని ఎవరనంటారంటే భర్త సజీవంగా ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. ఈ ముత్తైదువలు ఎక్కువగా శుభకార్యాలలో, పూజల్లో పాల్గొని వారి ఆశీర్వాదాలు తీసుకోవడము జరుగుతుంది. ముత్తైదువలు వాళ్ళు తలలో పువ్వులు ధరిస్తారు, నుదుట మీద రెండు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకుంటారు, చేతులకు గాజులు వేసుకుంటారు, కాళ్ళకు మెట్టెలు అలాగే పట్టీలు ధరిస్తారు, మెడలో మంగళసూత్రము ధరిస్తారు. ఇవి ధరించిన వాళ్ళను మాత్రమే ముత్తైదువలు అని అంటారు. ఇంకా మద్దుల ఆ చెట్లు చాలా ఎత్తుగా పెరిగినాయి. ఆ కొటారి కొమ్మలల్లో అంటే ఆ చెట్టు యొక్క చివరి కొమ్మల్లో తేనెలు పెట్టి నిండుగా ఆ కొటారి కొమ్మలల్లో తేనెలు పెట్టుకొని ఉన్నాయి అని చెబుతూ అక్కని, ఏమక్క నువ్వు ఉలకవు పలకవు, ఏమనవు, చెప్తుంటే ఊ అనవు ఆ అనవు అని ఆ తమ్ముడు అక్కను అంటూ ఉన్నాడు. నెక్స్ట్ పేర, అదో అక్కడి దిక్కు జర నా చెవు వారిచీను, ఎడవాసిన ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు అక్క, అదో ఆ కండ్ల పడేదే చింతల తోపు, చింతలింకా చిగురించుకోలేదు, గున్న మావిళ్ళు చూడు, పొన్న కాయల సొంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానుస్తుండవి, యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండవి. ఈ పేరాలో అక్కతో తమ్ముడు చెప్తూ ఉన్నాడు. అక్క, అక్కడ దూరంగా కనిపించేటటువంటి అక్క, అడి దిక్కు చూడు, జర నేను చెప్పేది విను అక్క అని చెబుతూ రెండు విడిపోయిన ఎదలు అంటే రెండు విడిపోయిన హృదయాలను మళ్ళీ కలుపుతున్నట్టుగా పేరు పెట్టి పిలుస్తున్నట్టుగానే కోయిల వాళ్ళ కూతలు కూస్తూ ఉన్నది. అక్క, అదే మన కంటికి కనబడేదే చింతల తోపు అంటే చింత చెట్ల గుంపు. చింతలు ఇంకా చిగురించలేదు, అక్కడ అగిపిస్తున్నాయి మామిడి తోటలు, పొన్నెకాయల చెట్లు, ఆడపిల్లలు సింగారించుకున్నట్లుగానే ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అలాగే వేప చెట్లు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటున్నాయి అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ పేర, అదో సూడు మాటలల్లనే మనూరి
పొలిమేర రానే వచ్చే. ఎదుర్కోల నాడు మొగపెండ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపుగట్టినట్లు గుబురుగా వెరిగిన ఈ వాయిలు పొదలు చూడు అక్క. బాటపక్కల పొంటి ముసలిమాన్లన్నీ కూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా అని అక్కతో అంటూ ఉన్నాడు తమ్ముడు. ఈ పేరాలో అక్క మనము మాటలనే మనూరి పొలిమేర దాకా వచ్చినాము అని చెబుతూ ఎదుర్కోల నాడు మగపెళ్లివారు అమ్మాయి ఇంటికి పోయినప్పుడు అమ్మాయిని అంటే పెళ్లి కూతుర్ని తీసుకొస్తానికి వెళ్ళినప్పుడు ఒక చౌరస్తా దగ్గర ఆగి ఆ అమ్మాయి బంధువులు మగపెళ్లి వారి దగ్గరికి వచ్చి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆ మగపెళ్లి వారు చాలామంది అంటే గుంపులుగా ఉంటారు. అదేవిధంగా వాయిలి చెట్లు, ఆ వాయిలి చెట్లు కూడా మగపెళ్లి వారి గుంపులుగా ఉన్నట్లుగానే రచయిత్రి ఆ వాయిల చెట్లను అలా గుంపుగా ఉన్నాయి అని చెప్పింది. అక్క బాట పక్కన పొంటి ముసలి చెట్లన్నీ అంటే ఎండిపోయిన చెట్లన్నీ కూలిపోతూ ఉన్నాయి. ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడక్క అని అంటూ ఉన్నాడు ఆ తమ్ముడు అక్కగారితోటి. నెక్స్ట్ పేర ఈ సూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజేయి. ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది. ఈ పేరాలో తమ్ముడు అక్కగారితో ఏమంటున్నాడంటే, అక్క కొంచెము అటు దిక్కు చూడు, అక్కడ చెరువు ఉంది. ఆ చెరువు సముద్రం వలె నిండి ఉన్నది. ఇప్పుడు ఆ చెరువు అందరికీ ఆదెరువైంది. అంటే చెరువు మరి గ్రామానికి చెరువు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ చెరువు మీద ఎంతోమంది రైతులు ఆధారపడి జీవిస్తారు. ఆ చెరువు నీళ్లు కూడా పశువులకు పక్షులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఆ చెరువులో చేపలు సాదుకొని బేస్తవాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించుకుంటారు. కాబట్టి ఆ చెరువు అన్ని విధాలుగా మరి ఆదెరువైతుంది అని చెప్తూ ఉన్నాడు ఆ తమ్ముడు అక్కగారితోటి. నెక్స్ట్ పేర అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వల్కబోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది. కానీ ఇళ్ళలు కంగానే పండుగైతాది. ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చాపలను గుట్కు మనుకుంటా సుడిగుండాలను లేప్తనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళ గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక చెట్ల సికెలకు ఎగవాకి జంటి తేనెలు ఆపుటం జుర్రు కొన్నది సాలక ఆ పూట కళ్ళకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లులోలే ఆసు పోస్తనే ఉండవి అని మనసులా అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేట్యాళ్లకు గట్టుమీద జారుడు బండల ఎన్క అలుగుదుంకే కాడ చిర్తగండు కాదు ఆడిదే అప్పుడే ఈనిందో ఏమో కండ్లు గానక పొట్టాపతికి గాండ్రు మనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్కమింగా చూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగుడిగలు మింగినట్లు మింగిన తాసుపాము సికేర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది.
తిన్నది అరుగని పూడు వాము గురిగింజ గురిగింజలోలే గురిగింజలోలే గుడ్లు మిట్కున మిట్కరించుకుంటా సుట్ట కుదురోలే సుట్టుకొని అతి గతి ఎరగకుండా వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్ల వడతనే ఉండది. ఈ పేరాలో తమ్ముడు అక్కగారితో ఏమంటున్నాడంటే, పాదరసం అనేది ఒక రసాయనము. అది త్వరగా చర్య జరుగుతుంది, మెరుస్తూ ఉంటుంది. అలాగే ఆ చెరువు కూడా వెన్నెలకు మెరుస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు. ఇల్లు అలకంగానే పండుగ అవుతుందా? ఇది సామెత. ఒక కుంటల పాయ కుంటల కొర్రమాన్లు అంటే కొర్రమేన్లు చెంగున అవి ఎగురుతూ ఉన్నాయక్క. ఆ కొర్రమేన్లు చిన్న చిన్న చేపలను మరి గుట్టుకున మింగుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. గుహల్లో గుడ్డెలుగులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. గుడ్డెలుగులు చెదల పుట్టలను గోలతో గీకి ఆ చెదల పురుగులను తిని అలా మెక్కింది జాలక ఆ చెట్ల చివరి కొమ్మలకు ఎక్కి తేనెలను జుర్రుతూ ఉన్నాయి. అలా జుర్రింది చాలక ఈత చెట్టుకు కట్టి ఉన్న ఆ లొట్టిని చూసి ఆ గుడ్డెలుగులు కాలుగాలిన పిల్లిలాగా ఆడికి ఈడికి తిరుగుతూ ఆసుపోస్తూ ఉండవి అని అంటూ ఉన్నాడు తమ్ముడు. జారుడు బండ దగ్గర అలుగు పోసే కాడ చిరుతగండు ఉన్నది. చిరుతగండు అంటే చిరుతపులి. ఆ చిరుతపులి ఆడిపులి అప్పుడే ఈనింది అని చెబుతూ ఉన్నాడు. దాని కండ్లు అగపడక పొట్టాపతి కోసం అంటే బాగా ఆకలి వేసినప్పుడు దాని కండ్లు కనపడక తన పొట్టన పుట్టిన ఆ పిల్లలనే తిన్నాది అని చెప్తున్నాడు తమ్ముడు. ఆ పక్కనే గొర్రెపోతు మందు బిళ్ళలను అమాంతంగా మింగినట్లుగా తాసుపాము సికేర చెట్టుకు చుట్టుకున్నది అని చెప్తూ ఉన్నాడు. తిన్నది అరుగక పూడువాము అంటే సికండి అంటే 2 తలల పాము గురిగింజలాగా గుడ్లు మిటుకు అనుకుంటూ సుట్ట కుదురులాగా చుట్టుకొని అతిగతిన ఎరగకుండా ఉన్నది. అతిగతి అంటే ఏ దారి తెలియకుండా సుట్ట కుదురులాగా చుట్టుకొని ఉన్నది అని అర్థం. అక్కడక్కడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్నట్లుగా పాలిపెర గండ్ల పడుతూనే ఉన్నది. అంటే అక్కడక్కడ నక్కలు పొదల్లో అదునుగాసుకుంటూ పెద్ద జంతువులు తినివేసినటువంటి ఆహారం కోసము అదునుగాసుకుంటూ ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటాయి నక్కలు. మొదటి భాగంలో ఆలోచింపజేసే ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, చెవు మీద పేను బార్తెనా అంటే మీకేమి అర్థమైంది? ఈ ప్రశ్నకు సమాధానము, పేను తలలో ఉంటాయి. ఆ పేనులు అలా పారుతూ ఉన్నప్పుడు మనకు స్పర్శ అనేది ఉంటుంది. అలా పారినప్పుడు కూడా దురద అనేది పెడుతుంది. మరి ఈ పాఠంలో అక్క తమ్ముడిని బాట పొంటి పోతూ ఉంటే ఒకటే పట్టు మొండి పట్టుగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. అందుకే అక్క తమ్ముడిని చెవు మీద పేను బార్తెనా అని మాటలతోటి అన్నది అని నాకు అర్థమైంది. రెండవ ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానము, మనం ఎప్పుడైనా నడుచుకుంటూ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఆ బాట పొంటి మనము పచ్చని ప్రకృతిని చూస్తాం, పెద్ద పెద్ద ఇండ్లను చూస్తాం, జంతువులను పక్షులను చూస్తూ ఉంటాం, రైతులు వ్యవసాయ పనులకు పోయే వాళ్ళని చూస్తూ ఉంటాము, వాహనాలు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాము. ఇలా బాట పొంటి వెళ్తున్నప్పుడు అన్నిటినీ గమనించుకుంటూ చూస్తూ వెళుతూ ఉంటాము. ఇక మూడవ ప్రశ్న,
మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఊరి పొలిమేరల్లో సాధారణంగా ప్రకృతి చాలా పచ్చదనంతో కూడి ఉంటుంది. నదులు కావచ్చు, వాగులు, వంకలు కావచ్చు, రమణీయమైనటువంటి ప్రకృతితోటి రమణీయంగా సౌందర్యవంతంగా ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని పొలాలతో నిండి ఉంటుంది అని చెప్పవచ్చు.